ప్రజలు భావిస్తూ ఉన్నారు. తప్పకుండా ఆ వర్గాలు ఇలా కాంగ్రెస్ పార్టీని బొందబెట్టడానికి సమాయత్తమవుతున్నట్టు గ్రౌండ్లో ఉన్నటువంటి పరిస్థితి అర్థమవుతుంది. గ్రామాల్లో చూస్తూ ఉంటే పోయినసారి సర్పంచ్లు ఎవరైతే చేసినరో వాళ్ళు పనిచేసిన దానికి బిల్లులు రాకపోవడం, వాళ్ళ చెక్ పవర్లు కలెక్టర్లు చెప్తే తప్ప లాకులు ఓపెన్ చేయకపోవడం, వచ్చిన డబ్బులు నేరుగా జీతభత్యాలకు నేరుగా కరెంటు బిల్లులకే పోవడం, గ్రామాల్లో ఉన్నటువంటి సర్పంచులుగా ఏదైనా ప్రజలకు అవసరమైతే పనిచేద్దామంటే కూడా చేయలేని పరిస్థితి. చేసిన బిల్లులు రాక అనేక మంది ఆత్మహత్య చేసుకున్నారు. అనేక మంది ఉత్తరాలు పెట్టి ఆత్మహత్య ప్రయత్నం చేశారు. ఇప్పుడు పోటీ చేయడానికి వెనుక ముందు ఆడుతున్నారు. మేము గెలుస్తాం నిజమే, కానీ నిధులు లేకపోతే మేమెక్కడ అంతకుముందు ఎలక్షన్లో ఒక్కొక్క గ్రామానికి 20 మంది 25 మంది పోటీదారులు ఉండేది. కానీ ఇప్పుడు చూస్తున్నాం, రేపు నామినేషన్ లాస్ట్. చాలా గ్రామాల్లో బతిలాడి నిలబెట్టే పరిస్థితి వచ్చింది. బతిలాడి నిలబెట్టే పరిస్థితి వచ్చింది. అంటే వ్యవస్థల పట్ల ఏమభిప్రాయం ఉందో మనకు అర్థమవుతుంది. కొన్ని గ్రామాల్లో అయితే వార్డు మెంబర్లుగా పోటీ చేయాలనుకునే వాళ్ళు, సర్పంచ్లుగా పోటీ చేయాలనుకునే వాళ్ళు ముందుకు రాకపోతే ప్రజలే నువ్వు పోటీ చేయబిడ్డా అని చెప్పే పరిస్థితి వచ్చింది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ పరిస్థితిని బట్టైనా ప్రభుత్వాలు గుణపాఠం తెచ్చుకొని స్థానిక సంస్థల్ని బతికించేటట్టుగా, స్థానిక సంస్థలకు అధికారులు కట్టబెట్టేటట్టుగా, స్థానిక సంస్థల నిధుల్ని గ్రామాల్లో ఆ పాలక మండలే ఖర్చు పెట్టుకున్నటువంటి అధికారం ఇవ్వాలని చెప్పి వాళ్ళు కోరుతున్నారు. కనీసం ఈసారైనా అది నెరవేరుస్తారని చెప్పి ఆశిస్తున్నాం. హుజురాబాద్లో 107 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఫస్ట్ విడతగా కమలాపూర్ మండలం 11వ తారీఖున ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. అక్కడ 23 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇల్లంతకొండ మండలం, జమ్మికుంట మండలం, హుజురాబాద్ మండలం, వేణివెంక మండలం అన్నీ కలిపి 107 గ్రామ పంచాయతీలు. మిగతా 4 మండలాలు థర్డ్ విడత 17వ తారీఖున ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. కాబట్టి మేము ముందుగా అనౌన్స్ చేసినట్టుగా 25 సంవత్సరాలుగా హుజురాబాద్ నియోజకవర్గంలో వార్డు స్థాయి నుంచి మొదలుపెట్టి సర్పంచ్ వరకు కావచ్చు, ఎంపీటీసీ నుంచి మొదలుపెట్టి ఎంపీపీ వరకు కావచ్చు, జెడ్పీటీసీ నుంచి మొదలుపెట్టి జిల్లా పరిషత్ వరకు కావచ్చు, కౌన్సిలర్ నుంచి మొదలుపెట్టి మున్సిపల్ చైర్మన్ వరకు కావచ్చు, అన్ని ఎన్నికల్లో కూడా 22 ఏళ్ళుగా మేమే గెలుచుకునే చరిత్ర ఉంది. ఇక్కడ వార్డు మెంబర్, సర్పంచ్, ఎంపీటీసీ మనం గెలవకుండా ఎమ్మెల్యేలు గెలవడానికి కానీ ఎంపీలు గెలవడానికి కానీ అంత ఈజీగా ఉండదు. జనరల్ గ్రామాలలో నేరుగా సంబంధం ఉండేది వార్డు మెంబర్కి, సర్పంచ్కి, ఎంపీటీసీకి తప్ప నేరుగా ప్రజలకి ఎమ్మెల్యేకి సంబంధం ఉండదు. కాబట్టి అతి కీలకమైన ఎన్నికలు కాబట్టి ఇవాళ మాలాంటి వాళ్ళం 25 ఏళ్ళుగా క్షేత్రంలో ఉన్న వాళ్ళం కాబట్టి ఇవాళ కింద జరిగే ఎన్నికల్లో కూడా నాలాంటి వారిని పూర్తి స్థాయిగా వాళ్ళకు అండగా ఉండి గెలిపిస్తానైతే మాటిచ్చిన్నో ప్రజల ఆశీర్వాదంతో ఈసారి కూడా గెలిపించేటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పి మా వాళ్ళకు హామీ ఇచ్చినాం. రేపు కమలాపూర్లో నామినేషన్లు చివరి రోజు. నామినేషన్ల విత్డ్రా పూర్తయిన తర్వాత
ఖచ్చితంగా గ్రామాలలో ప్రజలకు అప్పీల్ చేసుకొని మా వాళ్ళని గెలిపించండి, మీ ఆశీర్వాదంతో మళ్ళీ మీకు సేవ చేసే భాగ్యం కల్పించమని చెప్పి నేనే స్వయంగా కోరే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇవాళ హుజురాబాద్ ప్రజానీకానికి నేను వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నా, ఇండిపెండెంట్గా అయినా, గుర్తులు లేకపోయినా, పార్టీ బీఫామ్ లేకపోయినా, నోట్లో నాలుకలాగా ఉండి మీ మధ్యలో ఉండి మీకు సేవ చేసిన అభ్యర్థుల్ని గెలిపించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. మేము మా అభ్యర్థులు కూడా వాళ్ళు మెచ్చిన వాళ్ళు నచ్చిన అభ్యర్థుల్ని, ఇంకా మాకు వీళ్ళనే పెట్టాలి వాళ్ళనే పెట్టాలి కాకుండా సాధ్యమైనంత మేరకి ప్రజలు ప్రపోజ్ చేసినటువంటి వాళ్ళనే మేము పెడతాం కాబట్టి గెలిపించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈ 10-12 రోజులు పార్లమెంట్ సమావేశాలు డిసెంబర్ 1వ తారీఖు నుంచి ఉన్నాయి కాబట్టి, అయినప్పటికీ కూడా స్థానిక సంస్థలు చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇక్కడ ఎక్కువ రోజులు ఉండి ప్రచారం చేస్తా అని చెప్పి కూడా నేను మనవి చేస్తున్నా. ఓకేనా? మీకున్న ఫీడ్బ్యాక్ ఏమైనా ఉంటే చెప్పండి. కింద ఏమున్నాయి చెప్తుగా కొద్దిగా ఎక్కువ రోజులు ఉండి చేస్తాను, తప్పకుండా ఉండి చేస్తాను. మా కోసం 20 రోజులు 30 రోజులు 40 రోజులు పనిచేస్తారు. ఎమ్మెల్యే ఎన్నికలప్పుడు, ఎంపీ ఎన్నికలప్పుడు కార్యకర్తలు 40-50 రోజుల పాటు పనిచేస్తారు. మరి వాళ్ళ క్షేత్రం గ్రామం అయినప్పుడు వాళ్ళ ఎన్నికలకు కూడా మా బాధ్యత కదా. మావి మాత్రం మీరు చూసుకొని పోతాం, మీరు చూసుకోమంటట్టు ఉండదు కదా. కొంతమంది ఈ పార్టీ లేదు కదా, గుర్తులు లేవు కదా అని అంటారు. కానీ గుర్తులు లేకపోయినా, పార్టీ లేకపోయినా కొంచెం కాంట్రవర్సీ లేని దగ్గర ఖచ్చితంగా ఈ అభ్యర్థులు గెలిపించమని చెప్పచ్చు. ఇక్కడ సాధ్యమైనంత మేరకి యునానిమిటీ కోసం ప్రయత్నం చేస్తాం. ఒక గుడ్ సైన్ ఏంటంటే ఈసారి ఎక్కువ తక్కువ పట్టుబడతలేదు. చెప్పంగానే మంచిదన్నా, ఎందుకు బిడ్డ ముగ్గురు పోటీ చేస్తారు, వద్దు పైసలు వేస్ట్ చేసుకోకుండా అంటే మంచిదన్నాను పెట్టి చెప్తే అట్లా అంటున్నారు. కాబట్టి 99.9% అన్ని గ్రామాల్లో కూడా